బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా సర్కిల్ కార్యదర్శి ఎస్ కృష్ణబాలాజీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2017 జనవరి 1 నుంచి అమలు కావలసిన వేతన సవరణ, పెన్షన్ సవరణ ఇప్పటికీ పెండింగ్లో ఉండడం అన్యాయమన్నారు. వేతన సవరణకు అడ్డంకిగా మారిన ఎపోర్టబిలిటీ క్లాజ్, పెన్షన్ సవరణకు అడ్డుగా ఉన్న వ్యాలిడేషన్ క్లాజులను వెంటనే రద్దు చేయాలని కోరారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా సర్కిల్ కార్యదర్శి ఎస్ కృష్ణబాలాజీ మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ ఉద్యోగులకు రావాల్సిన 3వ పే రివిజన్ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. 2017 జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన వేతన సవరణను ఇప్పటికైనా అమలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వేతన సవరణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న అఫోర్డబిలిటీ క్లాజ్ ను వెంటనే తొలగించాలని కోరారు. అలాగే 2017 జనవరి 1 నుంచి అమలు కావాల్సిన బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పెన్షన్ సవరణ కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, పెన్షన్ సవరణ ప్రక్రియలో ఉన్న వాలిడేషన్ క్లాజ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా తమ హక్కుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులను వెంటనే నిలిపివేయాలని, వారికి కనీస వేతనాలు తప్పనిసరిగా చెల్లించాలని కోరారు. క్యాజువల్ కార్మికులు టీఎస్ఎంలకు 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతన స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి రెండు ఒకే నాణానికి రెండు వైపులని ఉద్యోగుల నిర్లక్ష్యం చేస్తే బీఎస్ఎన్ఎల్ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 27న దేశవ్యాప్తంగా ట్విట్టర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు, ఆగస్టు 7న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ డాట్ పెన్షనర్ అసోసియేషన్, బీఎస్ఎన్ఎల్ క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ 3 కలిసి కోఆర్డినేషన్ కమిటీ ఉంది. ఆ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యాన 3 రోజుల నుంచి ధర్నాలు జరుగుతుంది ఆల్ ఇండియాలో. ఇది దేని గురించి అంటే, మాకు 1/1/2017 నుంచి బీఎస్ఎన్ఎల్లో వేజ్ రివిజన్ జరగాలి. ఇప్పటికి 9 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు. అలాగే పెన్షన్ రివిజన్ కూడా చేయాలి 1/1/2017 నుంచి. ఇవన్నీ డ్యూ ఉన్నాయి, ఇది జరగట్లేదు. తర్వాత 3వది క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్, బీఎస్ఎన్ఎల్ ఉన్న వాళ్ళు క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి 2016లో 7th CPC ప్రకారంగా వాళ్ళకి వేజెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇంతవరకు అమలు జరగలేదు. దానికి మళ్ళీ రివ్యూ చేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది 3 రోజుల నుంచి. ఇది మెయిన్గా ఇంతకుముందు చెప్పినట్టుగా వేజ్ రివిజన్ మెయిన్. వేజ్ రివిజన్ ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ 3rd PRC ప్రకారం మాకు జరగాలి. గవర్నమెంట్ చెప్పేది అంటే బీఎస్ఎన్ఎల్ లాస్లో ఉంది కాబట్టి ఇక్కడ వేజ్ రివిజన్ లేదని చెప్తున్నారు. లాస్ కారణాలు, బీఎస్ఎన్ఎల్ అనేది ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ 100% షేర్ ఉన్న ప్రభుత్వ సంస్థ. ఈ ప్రభుత్వ సంస్థ నష్టాలకు వెళ్ళడానికి కారణం ఇక్కడ వర్కింగ్ ఎంప్లాయీస్ కాదు, కేవలం ప్రభుత్వ పాలసీల వల్లనే ఇది జరుగుతుంది. ఈ ప్రభుత్వం కూడా బీఎస్ఎన్ఎల్ ఎంకరేజ్ చేయకుండా ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బీఎస్ఎన్ఎల్ని ముందుకెళ్ళకుండా చేస్తుంది. కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ మిగతా విషయాలు కానీ రాకుండా చేస్తున్నారు. మాకు సిహెచ్క్యూ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఏఐబీడీపీ ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ డిఓటీ పెన్షనర్స్ అసోసియేషన్, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ కలిసి సిఓసిగా ఏర్పడి 3 రోజుల ధర్నాకు మాకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, బీఎస్ఎన్ఎల్లో వేజ్ రివిజన్ చేయాలని, బీఎస్ఎన్ఎల్లో పెన్షన్ రివిజన్ చేయాలని, కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్కి మెరుగైన వేతనాలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. బీఎస్ఎన్ఎల్లో 1/1/2017 నుంచి వేతన సవరణ చేయాలి, అది ఇంతవరకు జరగలేదు. అందువల్ల ఈ మధ్యకాలంలో బీఎస్ఎన్ఎల్లో రిటైర్ అయినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. మాకు పెన్షన్ రివిజన్ గవర్నమెంట్ చేయాలి, పెన్షన్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి పెన్షన్ రివిజన్ కూడా గవర్నమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు ఏం చెప్పిందంటే, బీఎస్ఎన్ఎల్లో వేజ్ రివిజన్ జరిగితేనే బీఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ రివిజన్ జరుగుతుందని చెప్పింది. ఆ సందర్భంగా మేము ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ దగ్గరికి వచ్చాము. మళ్ళీ బీఎస్ఎన్ఎల్లో మీరు వేజ్ రివిజన్ చేయండి, వేజ్ రివిజన్ చేసి పెన్షన్ రివిజన్ కూడా చేయండి అని అడుగుతున్నాం. వేజ్ రివిజన్ చేయడానికి అపోర్టబిలిటీ క్లాజ్ అనేది ఒకటేమో పక్కన పెట్టి అడ్డంగా పెట్టారు. అపోర్టబిలిటీ క్లాజ్ అంటే, బీఎస్ఎన్ఎల్లో వేజ్ రివిజన్ జరిగితే బీఎస్ఎన్ఎల్లో పెరిగిన జీతాలు బీఎస్ఎన్ఎల్ భరించగలదా లేదా అనేది చూడవలసినంత అవసరం ఉంది. మాకు పే రివిజన్ జరగలేదు, ఎందుకంటే ఈరోజు అందరూ కూడా స్టాగ్నేషన్లో ఉన్నారు. అందరూ
ఒక్కొక్కరు కూడా ఒక 70,000 మంది వరకు కూడా స్టాగ్నేషన్లో ఉండి చాలామంది రిటైర్ అయ్యారు, వేరేస్ తీసుకుని. రాబోయే కాలంలో మాకు ఎందుకంటే 2007లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2017లో ఒకసారి జరగాలి. ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుంది, రేపు 27కి వచ్చేసరికి 20 ఏళ్ళు అవుతుంది. అందుకని 10 ఏళ్ళకి ఒకసారి చేయాల్సింది కూడా చేయకుండా స్టాగ్నేషన్కి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు కూడా జీతాలు రాకుండా, జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ స్టాగ్నేషన్ పెరగకుండా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే కాలంలో కూడా మాకు ఈ పేరు జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం మీద ధన్యవాదాలు.